భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగారు. హాస్పిటల్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రతి నెల జీతంలో కోతలు విధిస్తున్న కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన తమకు వేతనం చెల్లించాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ను వెంటనే పర్మిట్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అటు పారిశుద్ధ కార్మికుల సమ్మెతో ఆసుపత్రిలో శానిటైజేషన్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెండింగ్ జీతాలు గత 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు, పెండింగ్ వేతనాలు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు, హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలి. గత 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు, గత 7 నెలలుగా పెండింగ్ లో వేతనాలు, 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులు ధర్నాకు దిగారు. హాస్పిటల్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రతి నెల జీతంలో కోతలు విధిస్తున్న కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన తమకు వేతనం చెల్లించాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టర్ వర్కర్స్ను వెంటనే పర్మిట్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. అటు పారిశుద్ధ కార్మికుల సమ్మెతో ఆసుపత్రిలో శానిటైజేషన్ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు, పెండింగ్ వేతనాలు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు, హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలి. గత 7 నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు, గత వేతనాలు